హర మహాదేవ్ శంభో శంకర అందరికీ కుంభమేళా శుభాకాంక్షలు అండి. ప్రజెంట్ ఇప్పుడైతే మనం విశాఖపట్నం నుంచి అయితే ప్రయాగ్రాజ్ వరకు వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం ఇదే ట్రైన్లో. సో నాకైతే రిజర్వేషన్ అయితే అవ్వలేదు. సో కుంభమేళాలకు వెళ్ళాలని ఒకే ఒక సంకల్పంతో అయితే నేను వితౌట్ రిజర్వేషన్ అయితే జనరల్ అయితే ప్రయాణం చేయబోతున్నాను. చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి, కాకపోతే శివుడి ఆశీస్సులు ఇంకా త్రివేణి సంగమంలో స్థానం నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. సో మనమైతే ఈ రిజర్వేషన్ లేని ఈ ట్రైన్లో ప్రయాణిద్దాం. కమాన్, నాతో రండి, వెళ్ళిపోదాం. సో నైట్ అంతా ఈ జనరల్లోనే ఉన్నాను. ఓకే, నేను అనుకున్నంత ఇబ్బంది అయితే లేదు. కాకపోతే నేను పైన కూర్చోవడం వల్ల ఏంటంటే కొంచెం పడుకోవడానికి అయితే నాకు వీలుగా ఉంది. సో కింద ఉన్న వాళ్ళంతా కంప్లీట్గా కూర్చోవడం పడుకోవడం అక్కడే అవుతుంది. సో పైన జనరల్లో పైన ఉండడం వల్ల నాకు ఓకే, మంచి మరీ అంత ఫస్ట్ క్లాస్ కంఫర్ట్ అయితే కాదు. ఓకే, పర్వాలేదు. కొంచెం పడుకోవడానికి అటు ఇటు లేదంటే ఒక బెర్త్ మీద ఇద్దరు పడుకోవడం కదా, అలా అలా అన్నీ అవుతున్నాయి అనమాట. ఎనీహౌ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. సో నాకైతే ఎప్పుడెప్పుడు కుంభమేళా చేరుకుందాం, అదే ప్రయాగ్రాజ్ చేరుకుందాం అని ఉంది. ఎనీహౌ కలుద్దాం కుంభమేళాలో. సో నచ్చిన ట్రైన్ అయితే ఇదే వెళ్ళిపోతుంది. సో ప్రజెంట్ అయితే మనం ప్రయాగ్రాజ్ చౌక్రీ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ మనం కుంభమేళా ఉన్న ప్రదేశానికి అయితే వెళ్ళాలి. కలుద్దానండి. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ బయటకి అయితే వచ్చాను. ఒక ఆటో అయితే చూసుకున్నాం, మనిషికి 40 రూపాయలు చెప్పి ఛార్జ్ చేస్తున్నాడు. కాకపోతే ఘాట్ దగ్గర వరకు వెళ్దంట. అక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గానే ఉంది. కాకపోతే ఆల్రెడీ కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, వైజాగ్ నుంచి, చిత్తూరు నుంచి, తర్వాత ఒరిస్సా, పంజాబ్, కొంతమందికి అసలు తెలుగు కూడా వచ్చు. సో నాకైతే అస్సలు హిందీ రాదు, కొంచెం అర్థం చేసుకోవడం మాత్రం వచ్చు. సో ఎనీహౌ అయితే ట్రాఫిక్ జామ్ అయితే విపరీతంగా ఉంది, జస్ట్ చూడండి. ఇలా చాలా దూరం అయితే ఉంది, చూసారు కదా. మమ్మల్ని అయితే ఈ ఎరియల్ ఘాట్ దగ్గరే దింపాడు. మనిషి దగ్గర 40 రూపీస్ అది ఛార్జ్ చేసి. సో తెలిసిన తెలుగు బ్రదర్ ఏమంటున్నాడంటే ఇది మెయిన్ ఘాట్ కన్నా సంగం ఘాట్కి వెళ్ళిపోతే బెస్ట్ అని అంటున్నాడు. ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడి నుంచి అయితే మనం త్రివేణి సంగమం ఘాట్కి అయితే వెళ్తాం. సో ఇదే దారిలో అయితే హనుమాన్ టెంపుల్ కూడా వెళ్తాం అనమాట. అంతే కదా, హనుమాన్ టెంపుల్ ఇదే దారా. ఓకే, హనుమాన్ టెంపుల్ కూడా ఇదే దారి. ఇక్కడ నుంచి మనం ఆంజనేయ స్వామి గుడికైనా ఎక్కడికైనా వెళ్ళేది. ఆంజనేయ స్వామి గుడికి ఇదే కదా, సంగం ఘాట్ కూడానా, ఏదైనా ఈ బ్రిడ్జ్ ఎక్కి అటు వెళ్ళాలా, అహ్లాదాబాద్ పోర్ట్. ఓకే, నాకైతే నోరు తిరగట్లేదు అసలు. దీన్ని ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద నడుస్తున్నాం. మార్నింగ్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో నది మీద ఇవి కనిపిస్తున్నాయి కదా, ఐరన్లా కనిపిస్తున్నాయి కదా, ఇవి బెలూన్ టైప్ నీటిలో తేలుతాయి. అది తేలిన దాని మీద అయితే ఈ బ్రిడ్జ్ అయితే కట్టారు వీళ్ళు. సో అప్పటికప్పుడు యోగిమ అయితే మామూలుడు కాదని అర్థమవుతుంది, చూసారా. నార్మల్గా అయితే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లేకపోతే ఆ చివరి మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు అంతా తిరిగి చూడండి, ఈ రోడ్డు అంతా తిరిగి అయితే అక్కడికి వెళ్ళాలి. సో ఇదొక షార్ట్ కట్ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అయితే. సంగం ఘాట్ దగ్గర అయితే వచ్చాం. సో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాటాక
ఆల్మోస్ట్ 11 నుంచి 21 వరకు సమ్మన్ ఘాట్స్ అయితే ఈ దారిలో అయితే ఉన్నాయి. చూడండి బా, ఏమన్నా చేశారా అయితే సూపర్. నేనైతే మస్ట్ ఫిదా అయినా. ఆల్మోస్ట్ అయితే ట్రైన్ దిగిన తర్వాత 2 ఆటోలు మారినా కూడా ఇంకా హనుమాన్జీ టెంపుల్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రాన్స్పోర్ట్ దొరకట్లేదు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా దాటాను, కాకపోతే ఇక్కడ నుంచి అక్కడ ఆటోలు తిరుగుతున్నాయి కానీ హనుమాన్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళవు. అక్కడ పోలీసు వాళ్ళు కొడేస్తున్నారు, అందుకే మేము రావట్లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా రామంటున్నారు. సో మీరు చూడొచ్చు నా వెనకాల ఎంత లగేజ్ ఉందో. చాలా ఎక్కువ లగేజ్తో వచ్చాను. మొయ్యలేక ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 5 కిలోమీటర్స్ నడిచినట్టు ఉన్నాను. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అది ఇదని ఇంకా 4 కిలోమీటర్స్ అయితే ఉందట. 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ మహాకుంభమేళకి అయితే మనం దర్శించుకోలేము. ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం నేను ఫీల్ అవుతున్నా. రోడ్ సైడ్ లోకల్ చౌక క్యాంపింగ్ టెంట్స్ అన్నమాట. టీ పడిపోవాలా, లేదంటే అసలు చాలా కష్టమైపోతుంది. చూద్దాం. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే దారిలో ఇక్కడైతే ఫ్రీ ఫుడ్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే దీని పక్కన కూడా చూడొచ్చు ఫ్రీ మెడికల్ క్యాంప్. తిండికి మెడిసిన్స్కి లోటు లేదు. చాలా ఆనందంగా అయితే ఉంది. ఒక్కసారి గాలి ఇలా తగులుతుంది, మామూలు లేదు. ఒక్కసారి ఎలా ఉందంటే నా జన్మభూమి అంటారు కదా, అలాంటి అంటే నా ప్రదేశంలో నేను ఒక హిందువుగా ఇక్కడ అడుగు పెట్టాను, ఇదంతా నాది అనిపించేలా ఉందన్నమాట. మాటల్లో వర్ణించలేనిది. ఇందాకలా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాంటిది ఉంది కదా, అలాంటి బ్రిడ్జే మళ్ళీ ఎక్కాం. చూసారా ఎంతమంది ఉన్నారో. పువ్వులు, సాంబ్రాణి, పువ్వుల దాంట్లో ఎలా ఉందంటే ఆనందానికైతే అవధులు లేవు. నోట్లో మాట రావట్లే. వెళ్తున్న అయితే విపరీతమైన ఇరుకు. కొన్ని ఒకటేంటంటే ఏం తెలియకపోయినా కూడా రావచ్చు. ఎందుకనంటే ఏం జరిగినా మన మంచిగా అంటారు కదా, ఆ టైప్ అనమాట. అంటే ఒకవేళ తప్పిపోయినా కూడా మంచిది అనుకుని ఫీల్ అవ్వండి. ఎందుకంటే తప్పిపోయినా 4-5 ప్రదేశాలు ఎక్కువ తిరుగుతాం. మొత్తానికి ఎవరైనా వచ్చేది ఈ ఘాట్ దగ్గరికే, సంగమం ఘాట్ దగ్గరికే. కాకపోతే ఏంటంటే ఎంత తిరుగుతున్నామో మనకి అన్ని బాబా ఆశ్రమాలు కానీ టెంపుల్స్ కానీ మనకి కనపరుస్తాయి అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి, భయపడకండి. తప్పిపోయినా మనకి హెల్ప్ డెస్క్లో అయితే ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కాబట్టి అలా అడిగితే తెలుస్తుంది. కానీ రద్దీ అయితే తీవ్రంగా ఉంది. ఇప్పుడైతే కొన్ని లక్షల మంది అయితే ఉన్నారు ఇక్కడ. చూసారు కదా. సో ఇంకా దిగేది ఉండేది. నార్మల్గా అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే పరిస్థితి, బోట్లో దిగి కరెక్ట్గా త్రివేణి సంగమం మధ్యన 3 రివర్స్ కలుస్తాయి కదా, అక్కడికి వెళ్ళి బోట్లో దిగి స్నానం చేసేది ఉండేది. ఇప్పుడు ఇంత రద్దీలో అసలు బోట్ సర్వీస్ కూడా ఉందా లేదని తెలీదు. సో చూడాలి ముందుకు వెళ్ళి ఏమవుతుందో. సో ప్రస్తుతానికైతే అలాంటి సర్వీస్ అయితే లేవని చెప్తున్నారు ఎవరన్నా అడిగితే. సో ఏదైనా ఘాట్ ఒడ్డున కొంచెం స్నానం చేసేది అయితే ఉంది. మరి మధ్యలోకి వెళ్తుందా లేదనేది మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఏదైనా చూద్దాం ముందుకెళ్ళి. సో ఒక తప్పు అయితే చేశాను. ఏంటంటే ఇక్కడ ఘాట్ దగ్గరికి వచ్చే లోపు కన్నా బయటే ముందు మీరు
సో బయట వచ్చేదానికి వచ్చే ముందే ఒక బాటిల్ పసుపు కుంకాలు పువ్వులు ఏమైనా ఉంటే బయట కొనుక్కొని రండి. ఇక్కడైతే అసలు అవైలబిలిటీ లేదు. ఒకవేళ లేకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. సో పక్కన చూస్తే అక్కడ ఒక దగ్గరే ఉంది, అది కూడా ఓకే లిమిటెడ్గా ఉంది. ఓకే లేకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఓకే ఎంత పడింది అన్న సెట్? 100 రూపీసా? ఓకే ఇది దీంతో కలిపా? ఓకే మొత్తం అయితే సెట్ అయితే 100 రూపీస్ పడుతుంది. ఒకవేళ పెద్దది అయితే అన్న ఒకటి 100ఆ? ఇది ఒకటి 100 అంట. సో నార్మల్ సెట్ అయితే ఇంకా కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ వగేరా అన్నీ ఉన్నాయి. సో అన్న అయితే ఒక 1 లీటర్ అన్నది హాఫ్ లీటరా? 1 లీటర్ బాటిల్ కొబ్బరికాయ పువ్వులు పసుపు కుంకుమ తీసుకున్నాడు 100 రూపీస్కి. సో అది విషయం. సో ఇంకా లేట్ ఎందుకు, మనం వెళ్ళి మనం ఈ పుష్కర నీటిలో అయితే మహాకుంభమేళ వాటర్లో అయితే మనం స్నానం చేద్దాం. Dagineda, Dinneta, Dagineda, Dineda, Dagineda, Tinneta,
Taginida, dinida, taginida, dinida, taginida, dinida, 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 dinida,
జస్ట్ రూమ్ కోసం వెళ్ళి తిరిగి మళ్ళీ లోనికి వెళ్ళడానికి మనిషికి 100 రూపాయలు అడుగుతుండ్రు. చాలా దారుణంగా ఉంది. జస్ట్ 3 కిలోమీటర్లకు 100 రూపాయలు, అది కూడా ఒక బండి మీద ఇద్దరం. అమ్మకం లేకపోతే చూడండి, మనిషికి 100. ఇది పరిస్థితి. కుంభమేళాకి వస్తే నిలువు దోపిడీ అందరికీ మామూలు లేదు. చూడండి, ఇది పరిస్థితి. చాలా వరస్ట్గా ఉంది. కొన్ని సర్వీసులు అయితే దారి పొడవునైతే బోల్డ్ అని టెంట్లు, ఏవి అడిగినా అన్ని విఐపికి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వరట. బయటికి వెళ్ళి అడుగుతుంటే డోర్ మేట్రీకి 800 రూపాయలు, 1000 రూపాయలు, 2000. కానీ లగేజ్ కోసం ఒక్క లాకర్ కూడా లేదు. అంత దారుణంగా ఉంది. నిలువు దోపిడీ అయిపోతుంది. ఈ సర్వీసులన్నీ మన కోసం అనుకున్నాను, కానీ ఏది మన కోసం కాదు. అది ఆ ఫ్రీ టెంట్ సిటీలు ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఊరంతా తిరిగి భుజాలు నొప్పు, బ్యాగులు ఇసిరి కొట్టాలనిపిస్తుంది. అలా ఉంది పరిస్థితి. అది గుడికి వచ్చాం కదా, కోపపడకూడదు. చూద్దాం. ట్రావెల్ ఫ్లో తెలుగు సబ్స్క్రైబర్స్కి అయితే హాయ్ అండి. ఇప్పుడైతే నేను కుంభమేళ ప్రయాగ్రాజ్ నుంచి అయితే విశాఖపట్నం వెళ్ళే రిటర్న్ ట్రైన్లో అయితే ఉన్నాను. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ. వెళ్ళొచ్చినందుకు, చేసినందుకు అంతా నాకు చాలా బాగుంది. కాకపోతే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో కుంభమేళ వెళ్ళే అందరూ చాలా ఆనందంగా, సంతోషంగా వెళ్తున్నారు. కానీ తిరిగి వెళ్ళేటప్పుడు చాలామంది అయితే బాధపడుతున్నారు. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్గా 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో చేశారు. రోడ్లు, సిటీ లైటింగ్స్, ఫ్లోటింగ్ బ్రిడ్జెస్, ఫుడ్ వగేరా అన్నీ చేశారు. చాలా బాగుంది. సెక్యూరిటీ పెంచారు, అంతా బాగుంది. కానీ ఎంతవరకు మన కోసం చేశారు, సివిలియన్స్ కోసం అనేది ప్రశ్న. ప్రాబ్లం ఏంటంటే 5,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నీ చేశారు కదా, కనీసం వసతి సదుపాయం ఎక్కడ సరిగ్గా లేదండి. తెలియవలసిన ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఏదన్నా టెంట్ కావాలంటే మినిమం 10,000 రూపీస్ అడుగుతున్నారు 1 నైట్కి. మళ్ళీ సివిలియన్స్ 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక్కరోజు నైట్కి ఉండగలమా? నెక్స్ట్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి 2 PM నుంచి 4 PM అన్నారు. 2 గంటల సేపుల్లో ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఫుడ్ తింటారు? థర్డ్, ఇంతవరకు చేసినంత అక్కడికక్కడ మొత్తం డబ్బు సంపాదించుకుని అనుకోవడానికి అన్నట్టు ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు. ఎందుకంటే తీసుకెళ్ళిన మనిషిని ఒక ఐలాండ్లో వదిలేసి మీకు నచ్చినంతసేపు తిరిగి మళ్ళీ రండి మీకు అన్నట్టుగా వదిలిస్తే అక్కడికక్కడ తిరిగిన వాళ్ళు తిరిగి నాలాంటి వాళ్ళు కూడా, అంటే వయసులో ఉన్న వాళ్ళకి కూడా కాళ్ళు నొప్పులు పుట్టి చాలా ఇబ్బందులు అయితే పడ్డాం అనమాట. నాకైతే కుంభమేళాకి వెళ్ళి తర్వాత కాశీ వెళ్దామన్న ఆలోచనలో వచ్చినోడిని ఇమీడియట్గా నా ఆలోచన మార్చుకొని నేను నార్మల్గా మళ్ళీ తిరిగి ఇంటికి ప్రయాణం కట్టించాను అనమాట. అంటే అర్థం చేసుకోండి, చాలా వెక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ ఈ లగేజ్ పెట్టుకోవడానికి అట్లీస్ట్ లాకర్ అవైలబిలిటీ కూడా లేదు. లాకర్ పెట్టుకోవడానికి ఎంత బరువు మోసుకెళ్ళాం అంత బరువు మోసాన్ని వేసుకొని తిరగాల్సిందే. ఎంతగా తిరుగుతామంటే కనీసం అర్థం చేసుకోవాలి కదా. పెట్టారు, బాగుంది, కానీ ఏది కూడా సరిగ్గా లేదండి. సారీ, ఈ వీడియో ఇలా ఎండ్ చేసినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది. అక్కడ లోకల్స్ అయితే మినిమం 100 రూపీస్ అనేది బైక్ మీద 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ వెళ్ళని కూడా 100 రూపీస్ మినిమం ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ లేకపోవడం వల్ల. ఫుడ్ అయితే మీకు చెప్పవసరం లేదు. పని లోన్ అంత ఉంది కదా, బయటకు వెళ్తే ఏం తగ్గుతుంది అనుకుంటే నార్మల్ ఒక చిన్న బెడ్రూమ్ ఉన్న ఒక చిన్న ఏమంటారు హోటల్స్లోకి వెళ్తే మినిమం 6,000 అంట. మంది పెరిగే కొద్దీ పెరిగిపోద్ది అంట. డోర్ మెంటర్ 800 అంట. కానీ పెట్టేసాడని కానీ లగేజ్కి అయితే లాకర్ కూడా ఇవ్వడంట. ఇది పరిస్థితి. కుంభమేళాకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా డబ్బులు ఎక్కువ పట్టుకొని వెళ్ళండి, తక్కువ అయితే కుదరదు. వెళ్ళినట్టయితే ఒక్క రోజులో మీకు కలిగినంత తిరిగేసి నచ్చిన చోటుకు వెళ్ళడానికి ట్రై చేయండి. అంతేగాని అక్కడ ఉండడానికి చేయడానికి అయితే ట్రై చేయకండి. ఎందుకంటే పడుకోవడానికి కూడా అసౌకర్యంగా ఉంది. ఇంకా సాగు చేయడం కన్నా ఇదే మంచి చెప్పాలంటే. ఎనీహౌ, నా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మరింత మందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.